నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. న్యాయ పోలీస్ విభాగాల్లోనూ హిందీ ఉండాలి, హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈసీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మాజీ సిఈసి ఖురేషీ వ్యాఖ్యలు. హింస రాబోతోంది, తిరిగి పోరాడండి లేదా చనిపోండి. లండన్ నిరసనలపై మస్త్ సంచలనం. బుల్లెట్ బండి ఎక్కిన మంత్రి సీతక్క, ములుగు ఎస్పీతో కలిసి మేడారంలో పర్యటన. తెలంగాణలో 1000కి పైగా కాలేజీలు బంద్. మాట్లాడే భాషగా మాత్రమే కాదు, శాస్త్ర సాంకేతిక రంగాలు, న్యాయ పోలీస్ విభాగాల్లోనూ హిందీ అంతర్లీనంగా కలిసిపోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభిలాషించారు. ఆదివారం గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన 5వ అఖిల భారతీయ రాజభాషా సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. హిందీకి ఇతర భారతీయ భాషలకు మధ్య ఎలాంటి ఘర్షణ లేనేలేదు. దయానంద సరస్వతి, మహాత్మా గాంధీ, కేఎం మున్షి, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ఎందరో మహానుభావులు హిందీని ఆమోదించారు. హిందీ భాషను దేశవ్యాప్తంగా ప్రోత్సహించారు. గుజరాత్ లో హిందీ, గుజరాతీ రెండు తమ స్పష్టమైన ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఒకే రాష్ట్రంలో 2 భాషలు ఉన్నా సరే 2 అభివృద్ధి చెందాలని గుజరాత్ నిరూపించిందని అన్నారు. ఓట్ల చోరీ అంశంపై ఎన్నికల కమిషన్ ను స్పందించిన తీరును మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ తప్పుపట్టారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే బదులు ఆయన చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించి ఉండవలసిందని అభిప్రాయపడ్డారు. హైడ్రోజన్ బాంబు వంటి పదాలతో రాహుల్ తన రాజకీయ వాక్చుత్యాన్ని జోడిస్తూ ఆరోపణలు చేశారని, అయినా వాటిపై సమగ్రంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని ఆదివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. బీహార్ లో ఓటర్ జాబితాల ప్రత్యేకత సమగ్ర సవరణ ప్రక్రియను కూడా ఈసీ నిర్వహించిన విధానాన్ని కూడా ఆయన విమర్శించారు. ఇది సమస్యలను ఆహ్వానించడమేనని అన్నారు. ఎన్నికల కమిషన్ ను ఎవరైనా విమర్శిస్తే ఈసీ మాజీ కమిషనర్ గానే కాకుండా ఒక భారత పౌరుడిగా తనకు తీవ్ర ఆవేదన కలుగుతుందని చెప్పారు. కమిషన్ పురోగతిలో తనకు పాత్ర ఉందన్నారు. ఎన్నికల విషయంలోనూ తమ పనితీరును ఈసీ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఖురేషీ సూచించారు. తమ నిర్ణయాలను ప్రభావితం చేసే అన్ని రకాల శక్తులను, ఒత్తిళ్లను కమిషన్ అధికారులు ఎదుర్కోవాలన్నారు. వారు ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలని, ప్రతిపక్ష పార్టీల విశ్వాసాన్ని చూరగొనాలని సూచించారు. తాను సిఈసిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ప్రాధాన్యం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. తనను కలవడానికి ప్రతిపక్ష నేతలు అపాయింట్మెంట్ కోరితే వెంటనే ఇచ్చేవాడినని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షాలు తరచుగా సుప్రీంకోర్టుకు వెళ్లవలసి వస్తోందని, తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, తమ మాట వినేవారే లేరని 23 రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయని చెప్పారు. వారు చెప్పేది వినండి, వారితో మాట్లాడండి. వారు ఏదైనా చిన్న సాయం కోరితే అది మరొకరికి నష్టం కలిగించనిది అయితే చేయండి అని మాజీ సిఈసి సూచించారు. లండన్ లో టామీ రాబిన్సన్స్ నేతృత్వంలో జరుగుతున్న వలసల వ్యతిరేక ఆందోళనలో మిన్నంటాయి. 1,00,000కు పైగా ప్రజలు లండన్ వీధుల్లో మార్చు చేశారు. యునైటెడ్ ది కింగ్డమ్ ర్యాలీలో ఏకంగా 1,10,000 మంది జనాలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నిరసనలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు పలికారు. వలస వ్యతిరేక ర్యాలీలో వర్చువల్ గా ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలో పాలన మార్పుకు మాస్క్ పిలుపునిచ్చారు. దేశం విధ్వంసం అంచున ఉందని మాస్క్ హెచ్చరించారు. నిరసనకారులకు ఇప్పుడు 2 ఎంపికలు ఉన్నాయని, తిరిగి పోరాటం లేదా చనిపోవడం. హింసకు ఆసన్నమైందని హెచ్చరించారు. బ్రిటన్ ఇప్పటికే నెమ్మదిగా ధ్వంసమవుతోందని, ఇది త్వరలో దేశం పూర్తిగా విధ్వంసానికి దారితీస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ వారిగా ఉండటంలో ఏదో అందమైన విషయం ఉంది. ఇప్పుడు బ్రిటన్ నాశనం అవడం చూస్తున్నాం. బ్రిటన్ నెమ్మదిగా కోతకు గురవుతుంది, కానీ ఇప్పుడు అది భారీ అనియంత్రిత వలసలతో మరింత వేగంగా ధ్వంసమవుతోందని అన్నారు. నిరసనకారులను ఉద్దేశించి మాస్క్ మాట్లాడుతూ, ఇది ఇలాగే కొనసాగితే మీపైకి హింస వస్తుంది, మీకు వేరే మార్గం ఉండదు. మీరు హింసను ఎంచుకున్నా లేకున్నా మీపైకి తప్పకుండా హింస వస్తుంది. మీరు తిరిగి పోరాడాలి లేదా చనిపోవాలి, ఇదే నిజమని అన్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రి సీతక్క ఆదివారం పర్యటించారు. మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి చేసేందుకు ఎడ్లబండ రహదారులను ఎస్పీ శబరీష్ తో కలిసి పరిశీలించారు. మంత్రి కాన్వాయ్ వెళ్లలేని పరిస్థితి ఉండగా బుల్లెట్ బండిపై ఆమె ప్రయాణించారు. ఎస్పీ బుల్లెట్ నడపగా ఆమె వెనుక కూర్చొని కాల్వపల్లి నుంచి కన్నేపల్లి, మేడావరం నుంచి కొండపర్తి రహదారులను జంపన్న వాగులో వరదకు కొట్టుకుపోయిన లో లెవెల్ కాజ్వేలను పరిశీలించారు. మేడారం అభివృద్ధికి సీఎం సుముఖంగా ఉన్నారని, కొందరు విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉన్నత విద్యా సంస్థలను సోమవారం నుంచి నిరవధిక బంద్ పాటించనున్నారు. పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, లా, మేనేజ్మెంట్, బీఈడీ ప్రైవేటు కాలేజీలన్నీ బంద్ అవుతాయని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య ప్రకటించింది. బంద్ గురించి పార్టీ ఈ నెల 12న ప్రభుత్వానికి నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. దీనిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి శనివారం సమైక్య ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనిని వారు ఇప్పటి వరకు ఉన్న మొత్తం బకాయిలు 8,000 కోట్ల రూపాయలలో ఈ విద్యా సంవత్సరంలో ఇస్తామంటూ బడ్జెట్ లో కేటాయించిన 1,200 కోట్లు తక్షణం చెల్లించాలని, నిరుటి బకాయిలు డిసెంబర్ 31 నాటికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ దీనిపై వారికి ఖచ్చితమైన హామీ లభించలేదు. బంద్ పై ఆదివారం హైదరాబాద్ లోని JNFAU లో అత్యవసర సభ్య సమావేశం నిర్వహించారు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, మేనేజ్మెంట్ సహా అన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యుల ప్రతినిధులు కలిసి మొత్తం 760 మంది పాల్గొన్నారు. నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన హామీ లభించకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సోమవారం నుంచి నిరవధిక బంద్ చేయాలని సమావేశంలో తీర్మానించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం ఇంజనీర్స్ డే బ్లాక్ డేగా నిర్వహిస్తున్నట్లు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రకటించాయి. ఈ నెల 21, 22 10 లక్షల మంది విద్యార్థులతో నగరంలో భారీ ధర్నా నిర్వహిస్తామని సమైక్య ప్రతినిధులు ప్రకటించారు. ఇప్పటికే కాలేజీలకు టోకెన్లు అందించిన 1,200 కోట్లు విడుదల చేయాలని, కిందటి సంవత్సరం బకాయిలను ఈ ఏడాదిలోపు విడుదల చేస్తామని హామీ ఇస్తే సమ్మె విరమిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కన్నికా పరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టు సంక్షేమ సేవా సంఘం ఏర్పాటైన సందర్భంగా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి బద్వేలు పట్టణంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురస్కరించుకుని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పేదలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం ప్రముఖ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. తెలుసుకోండి అమ్మా ఒక్క నిమిషం సామాన్య కుటుంబంలో పుట్టిన దళితుడు నందిగం సురేష్ ను బాపట్ల పార్లమెంటు సభ్యులుగా చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన రాజశేఖర్ తెలిపారు. ఏలూరు నగరంలో మాల మహాసేన జాతీయ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ బాపట్ల ఎంపీ అనే సినిమాలో తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర పోషించారని సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ పూర్తి అయినప్పటికీ విడుదలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ దళితుల సంక్షేమం పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంకిత భావంతో పనిచేశారని అన్నారు. స్నేహితుడిగా ఆయనకి ఒక కొడుకుగా ప్రయాణం చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే నేను రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు, కొన్ని వీడియోస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు నేను చేసే కొన్ని కార్యక్రమాల వల్ల నందిగం సురేష్ గారు అనే ఒక దళితుడు, ఇప్పుడు మాజీ ఎంపీ, ఒక దళితుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎంపీని చేశాడు. ఆయన ఎంపీ అవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాలు ఏంటనేది ఒక సినిమా కాన్సెప్ట్ తీసుకుని ఆ స్టోరీతో చిన్నగా ఒక వ్యవసాయం చేసుకునే ఒక చిన్న రైతు
ఆర్థికంగా కూడా ఆయనకి డబ్బు బలం లేదు, ధన బలం లేదు, జనబలం లేదు, ఇంకేదీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక సాధారణ చిన్న ఒక రైతు కుటుంబం నుంచి పార్లమెంట్ లో ఈరోజు ఎంపీ స్థాయిలో ప్రధానమంత్రులతో మినిస్టర్లతో కూర్చోవలసిన స్థాయిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తీసుకొచ్చారు అనే కాన్సెప్ట్ ని తీసుకుని నాతో సినిమా చేయడం జరిగింది. మరి అందులో ఎటువంటి కాంట్రవర్సీలు ఏ ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఒక సాధారణ మధ్యవర్తిని, ఒక మధ్య తరగతి వ్యక్తిని ఎంపీ ఎలా అయ్యాడు అనేది కాన్సెప్ట్. సో చేయడం అనేది నిజంగా నేను నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ఇది కూడా యాక్టింగ్ అనేది కూడా నాకు అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన బుక్స్, ఆయన పాఠ్యాంశాలు చదివి అలగా రవికుమార్ గారు లాంటి వ్యక్తితో ఉండడం వల్ల కొన్ని నాకు అలవాటయ్యి ఈ రకంగా చేయడం అనేది జరిగింది. మరి అది సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ అవ్వలేకపోయింది. అయినా కూడా తప్పకుండా నేను కూడా ఒక దళితుడిగా గర్వపడుతున్నాను. ఎందుకంటే సినిమా అవకాశం రావడం అనేది అది చాలా అదృష్టం. ఎందుకంటే అక్కడ కూడా విపరీతమైన కుల వివక్ష అనేది ఖచ్చితంగా చూపిస్తున్నారు. మళ్ళాంటి దళితుల్ని సినిమాలో ఒక మేజర్ క్యారెక్టర్, ఒక మాజీ సీఎం క్యారెక్టర్, ఆయన సీఎం ఉండగా ఒక సీఎం క్యారెక్టర్ అనేది ఒక దళితుడికి ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఇలాంటి అవకాశం. ఆదివాసీల హక్కుల సాధనకై సెప్టెంబర్ 28వ తారీఖున ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ఆదివాసీ 9 తెగల రాష్ట్ర స్థాయి మేధో మదనం కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి సోయం బాపురావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ డిసెంబర్ 9న, దాని తర్వాత ఢిల్లీలో సైతం భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ సభలకు ప్రతి ఒక్కరూ ఆదివాసీ బిడ్డ పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెల్లం వెంకట్రావు, నేను ఇద్దరం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జాతి కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు. మా ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని తెలియజేశారు. ఏదైతే ఆదివాసీ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని జేఏసీగా మార్చి ఆదివాసుల ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే ఈ సమావేశం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న నేను అదే రకంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు ఇంకా మిగతా మిత్రులందరం కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దానివల్ల సుప్రీంకోర్టు కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులను చూసి ఏదైతే లంబాడి సోదరు నాయకులు, లంబాడి ప్రజలు ఎవరు ఏమంటలేరు, కానీ నాయకులు ఏదైతే మా మీద అనేక ఆరోపణలు చేయడం జరుగుతుంది. మనిషి అనేటోడు రాజకీయంగా ఎదగాలనుకుంటే కొన్ని వ్యక్తిగత విషయాలకు విమర్శించాలి. ఏమైనా ఉంటే, మీకు ఆధారాలు ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టులో మీరు సమర్పించండి. మీ దమ్ము ధైర్యం అక్కడ చూపెట్టండి. కానీ తెల్లం వెంకటరావును తిట్టడము, లేకుంటే సోయం బాపురావును తిట్టడంలో ఇళ్ళ దమ్ము చూపెడితే దాని దమ్మున్న నాయకుడు అని అనుకోరు. అంటే మీకు మీ సమాజం మీకు సన్మానం చేయకపోతే అది స్వయం బాపురావు తప్పు కాదు, తెల్లం వెంకటరావు తప్పు కాదు. కాబట్టి మీరు మొదలు మీ సమాజం కోసం ఏం చేయాలో అది చేసి తర్వాత సమాజం కూడా తప్పనిసరిగా మేము గౌరవిస్తుంది, సన్మానిస్తుంది. కాబట్టి ఇవాళ మేము ఏమంటున్నామంటే మణిపూర్లో పోరాటం ఏదైతే జరిగిందో ఆ పోరాటం కూడా ఎస్టీ రిజర్వేషన్ కోసమే పోరాటం జరిగింది. దానికోసం అక్కడి ప్రభుత్వము, అదే రకంగా అక్కడ హైకోర్టు ఏదైతే మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టుకు వాళ్ళు పంపడం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని చూసిన తర్వాత స్పష్టంగా అడగడం జరిగింది, వీళ్ళు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 342 ప్రకారం ఉన్నారా లేదా అంటే లేరు. కాబట్టి ఆ కేసును వెంటనే కొట్టివేయడం జరిగింది. అదే రకంగా మహారాష్ట్రలో మున్నూరు కాపులు కూడా మన్నెర్వాల్ పేరు మీద అక్కడ కూడా ఎస్టీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది, అనేక ఉద్యోగాలు చేయడం జరిగింది. దాని వలన అక్కడ మహారాష్ట్ర ఆదివాసులు కూడా సుప్రీంకోర్టులో పోతే సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 342 ప్రకారం వీళ్ళు లేరు కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్టీలు కాదు అనేది కూడా చెప్పడం జరిగింది. ఇవాళ కూడా వాళ్ళు మేము ఎస్టీలమే ఉన్నాం మొదటి నుంచి అనేది వాళ్ళు వాదన చేస్తున్నారు. మీరు బయట వాదన చేస్తే కుదరదు, మీరు సుప్రీంకోర్టులో పోయి వాదన చేయండి. దానికి సుప్రీంకోర్టు ఆలోచిస్తుంది తప్ప ఇక్కడ తెగల మధ్య వైరుధ్యం సృష్టించి మేము ఆనందంగా చూసుకుంటా ఉంటామంటే కుదరదు. కాబట్టి సీతారాం నాయక్ గారికి ఇంకా మిగతా లంబాడి సోదర నాయకులను
బయట చివాకులు వాళ్లడం కంటే మీరు సుప్రీంకోర్టులో మీ దమ్ము ధైర్యం చూపెడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఆదివాసీ సోదరులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేయడం, సంఘ నాయకులను కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకటే ఈ పోరాటం చేయకపోతే రాబోయే తరంలో ఆదివాసులకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనమందరం ఒకటై పోరాటం చేద్దామని. పల్నాడు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలో గతంలో పల్నాడు చరిత్రను నేటి యువతకు తెలియపరచాలనే ఉద్దేశంతో గురజాల మాజీ శాసనసభ్యులు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పల్నాడు ఉత్సవాల పేరుతో దాచేపల్లి పట్టణంలో నాయకురాలు నాగమ్మ మరియు కన్నం దాసు విగ్రహాలు ఆవిష్కరించారు. రోడ్ల విస్తరణలో భాగంగా కన్నం దాసు విగ్రహాన్ని తొలగించారు. గత పల్నాడు చరిత్రలో సైన్యాధిపతిగా గొప్ప పేరుగాంచిన కన్నం దాసు చరిత్రను నేటి యువతకు తెలియజేస్తారనే ఉద్దేశం మంచిదిగే కానీ రోడ్ల విస్తరణలో తీసివేసిన విగ్రహాన్ని దాచేపల్లి నడి సెంటర్ లో ఉన్న R&B బంగ్లా గెస్ట్ హౌస్ పడేసి నేటికి విగ్రహాన్ని పట్టించుకోకుండా వదిలేయటం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో పల్నాడు దళితులందరూ కూడా మనస్తాపానికి గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే పల్నాడు ఉత్సవాలు నిర్వహించిన కమిటీ వారు తక్షణమే కన్నం దాసు విగ్రహాన్ని యథావిధిగా ఎక్కడైతే గతంలో ఏర్పాటు చేయడం జరిగిందో అదే ప్లేస్ లో విగ్రహాన్ని ఆవిష్కరించాలని దళిత సంఘాలు ఉత్సవ కమిటీకి విజ్ఞప్తి చేస్తున్నాయి. అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి R&B బంగ్లాలో నాయకురాలు నాగమ్మ, కన్నమ నాయుడు, బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు, మాచర్లో ఉన్నటువంటి చెన్నకేశ్వర కులదైవం, మరి కారంపూడి పరగణాలో ఈరోజు కూడా కారంపూడి తిరణాల మహోత్సవం చేస్తున్నారంటే ఆ రోజు ఈ నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు యుద్ధం చేసినటువంటి యుద్ధంలో మొట్టమొదట ఏకైక వ్యక్తి దళిత జాతికి సంబంధించినటువంటి శెట్టి కన్నమదాస్ గారు ఆ రోజు ఈ పల్నాడు ప్రాంతానికి హోంమంత్రిగా యుద్ధానికి ముందుండి యుద్ధం నడిపించినటువంటి సైనికుడు, ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఉన్నతమైన స్థాయి పదవినిచ్చినటువంటి బ్రహ్మనాయుడు గారికి మరీ నాయకురాలు నాగమ్మ గారికి కృతజ్ఞతలు. ఈ బ్రహ్మనాయుడు గారి దగ్గర ఈ దాచేపల్లి R&B బంగ్లాలో గత 10 సంవత్సరాల నుంచి పాడుబడి మొత్తం కూడా శిథిలావస్థలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ఈ యొక్క దళిత జాతి మీద దృష్టి పెట్టి ఆ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి కన్నమదాసు కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని పల్నాడు జిల్లాకు వచ్చినటువంటి నూతనగా ఒక మహిళా కలెక్టర్ గారు కృతికా శుక్లా మేడం గారికి మరీ నా ధన్యవాదాలు, జైభీములు. మా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ఎరపతిన శ్రీనివాసరావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి గారికి మా యొక్క విన్నపం, అయ్యా మీరు సహకార హృదయంతో ఉంచి ఈ దళిత జాతికి సంబంధించినటువంటి హోంమంత్రి ఎవరైతే ఉన్నారో శెట్టి కన్నమదాస్ గారి విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని కోరుకుంటూ జై భీమ్, జై అంబేద్కర్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లోవముట్ట జర్న గ్రామంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన ఊయక్క బలరాం ఇల్లు పూర్తిగా కాలిపోయి నిరాశ్రయులయ్యారు. బాధితుడు మాట్లాడుతూ పొలం పనుల నిమిత్తం సమీప కొండపాకకు వెళ్లామని, ఆ సమయంలో ఇంట్లో మంటలు వ్యాపించి పత్రాలు, నిత్యావసర వస్తువులు, బట్టలు, సామాన్లతో పాటు ₹1,00,000 పైగా నగదు కూడా కాలిపోయిందన్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయని, కట్టుబట్టలతో నడి రోడ్డు పైన పడ్డామని బాధితులు వాపోతున్నారు. నాకు ఈ గురించి అలా కెమెరా మధ్య స్టార్ట్ చేసి మొత్తం అలా తీసాను. बनो रहलाते हैं బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. న్యాయ పోలీస్ విభాగాల్లోనూ హిందీ ఉండాలి, హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈసీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మాజీ సిఈసి కురేషి వ్యాఖ్యలు.
ఉంది. తిరిగి పోరాడండి లేదా చనిపోండి. లండన్ నిరసనలపై మస్క్ సంచలనం. బుల్లెట్ బండి ఎక్కిన మంత్రి సీతక్క ములుగు ఎస్పీతో కలిసి మేడారంలో పర్యటన. తెలంగాణలో 1000కి పైగా కాలేజీలు బంద్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.